చేపలు చేపల కూర వండుతున్నా. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. చేపల కూరలో కారం వేస్తున్నా. చేపలల్లో వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి. అన్నీ వేసిన మంచిగా కలుపుకోవాలి. కలిపినట్టు పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. 2 బావులు నూనె పోసుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసినాక ఉల్లిగడ్డ కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసినాక ఇట్లా కలుపుకోవాలి. అల్లం కొంచెం పచ్చివాసన పోయినాక కొంచెం చిక్కటి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం దొర ఇట్లా వేగాలి. ఇట్లా వేగిన తర్వాత కారం ఉప్పు కలిపెట్టిన ఉన్నాయిగా చేపలు. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం ఉడకాలి. నూనెలో ఉడకాలి చేప. టమాటా గుజ్జు ఇట్లా గీక్కోవాలి. సన్నగా గీక్కొని టమాటా గుజ్జు చేపలు నూనెలో వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటా గుజ్జు పోసుకోవాలి. టమాటా గుజ్జు పోసుకున్న తర్వాత ఇట్లా చిన్నగా ఇట్లా కలబెట్టుకోవాలి. టమాటాలు గుజ్జు చేసుకున్నాక అది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత వెంట తిప్పాలి. చేప ముక్క చినగకుండా. ఇందులో అన్నీ పోసుకున్నాం కదా, ఒక పావు గంట ఉడికియాలి. అప్పుడు మధ్యలో ఇట్లా తిప్పుకోవాలి. గంట పెడితే ముక్క చినుగుతుంది కాబట్టి ఇట్లా తిప్పుకోవాలి. చేపల కూర అయితే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కూర అయితే అయింది. దింపుకుంటున్నాయిగా రుచి చూడాలి. చేపల పులుసు అయింది. మా అబ్బాయికి రుచి చూస్తుండు. రుచి చెప్తాడు. మా అబ్బాయికి చేపల పులుసు అయింది. మా కొడుకు తిన్నాడు. బాగుంది చేపల పులుసు అని. నేను చేసిన కూర మీకు నచ్చితే లైక్ చేయండి.